చిట్టాపద్దులు రాసేటప్పుడు ఆదాయాలు వసూలైతే వాటికి ఎలా చిట్టాపద్దులు రాయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అందుకే వీడియో చేశాను. చిట్టాపద్దులు రాసేటప్పుడు ఆదాయాలకు సంబంధించిన వీడియో ఏవైనా ఉంటే పద్దులు ఉంటే వాటిని ఎలా రాయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్న చిట్టాపద్దు నమూనా. ఇక్కడ కింద 16, 17, 22, 30 తేదీల్లో వచ్చిన వసూలైన అద్దె, వచ్చిన కమిషన్, వసూలైన వడ్డీ, వచ్చిన డిస్కౌంట్ మొదలైన వ్యవహారాలు ఉన్నాయి. వాటికి మీరు రాయడానికి ఒక ప్రత్యేకమైన నమూనా ఉంది. మీరు డిస్ప్లేలో చూస్తున్నారు. తేదీ వివరాలు, ఆవర్జాపుట సంఖ్య, డెబిట్ మొత్తం రూపాయలు, క్రెడిట్ మొత్తం రూపాయలు అనే 5 వరుసలు. ఇక్కడ స్క్రీన్పై చూపించినట్టుగా ప్రొఫార్మా రాసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క రకమైన ఖాళీ ప్రదేశం ఉండాలి. ఈ విధంగా వివరాల వరుసకు ఎక్కువగాను, తేదీ వరుసకు ఒక మోస్తారుగా, ఆవర్జాపుట వరుస సంఖ్యకు మరీ చిన్నగా, డెబిట్ మొత్తం క్రెడిట్ మొత్తానికి అమౌంట్ రాయడానికి సరిపడేంత ప్లేస్ను వదిలిపెట్టాలి. తర్వాత పైన టైటిల్ రాయాలి చిట్టాపద్దులని. తర్వాత డెబిట్ సైడ్ వచ్చేసి తేదీ వరుస పైన డిఆర్ అని, అదేవిధంగా డిఆర్ రాయాలి. క్రెడిట్ వైపున అంటే క్రెడిట్ మొత్తం వరుస పైన సిఆర్ అంటే క్రెడిట్ అని కూడా రాయాలి. ఇవి చిట్టాకు ఉండాల్సిన ప్రాథమిక నియమాలు. తర్వాత వసూళ్ళకు సంబంధించిన వ్యవహారాలకు చిట్టాపద్దులు రాసేటప్పుడు ఫస్ట్ డెబిట్లో అన్నిట్లో నగదు ఖాతా అని రాయాలి. మనం స్క్రీన్ పైన గమనించినట్టయితే అన్ని వ్యవహారాలకు డెబిట్లో నగదు ఖాతా అని రాసి ఉంది చూడండి. ఫస్ట్ దానికి నగదు ఖాతా, సెకండ్ దానికి కూడా నగదు ఖాతా, మూడవ దానికి కూడా నగదు ఖాతా, నాలుగవ దానికి కూడా నగదు ఖాతా అని రాసి ఉంది. వసూళ్ళకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు నగదు ఖాతా అని రాయాలి. ఒకవేళ బ్యాంకు ద్వారా వసూలు అవుతే మాత్రం చెక్కు లేదా డ్రాఫ్ట్ లేదా బ్యాంకుకు సంబంధించిన ఏదో సాధనాల ద్వారా వసూలు అయితే మాత్రం నగదు ఖాతాకు బదులుగా బ్యాంక్ ఖాతా అని రాయవలసి ఉంటుంది. ఇక క్రెడిట్లో మాత్రం 2 అని రాసి రెండవ లైన్లో ఉంది కదా, అక్కడ ఏది వసూలు అయితే అద్దె వసూలు అయితే అద్దె ఖాతా అని రాయాలి, కమిషన్ వసూలు అయితే కమిషన్ ఖాతా అని రాయాలి, వడ్డీ వసూలు అయితే వడ్డీ అని రాయాలి, డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ అని రాయాలి. మనకు ఈ ఖర్చు లేదా ఏదైతే ఆదాయం వసూలు అవుతుందో దాన్ని మనం అక్కడ క్రెడిట్లో రాస్తే సరిపోతుంది. ఇక బ్రాకెట్లో అద్దె వసూలు అయితే అద్దె వసూలైనందున, తర్వాత వడ్డీ వసూలు అయితే వడ్డీ వసూలైనందున, కమిషన్ వసూలు అయితే కమిషన్ వసూలైనందున మొదలైన విధంగా రాయాలి. 17వ తారీఖు పొందుపరిచిన వివరణలో కమిషన్ వసూలైంది కానీ అద్దె వసూలైందని అక్కడ ప్రింట్లో పడింది. అది తప్పుగా ఉంది, బాగా చూడండి కొంచెం. ఏ రకంగా చిట్టాపద్దులను కాస్త ప్రాక్టీస్ చేస్తే చిట్టాపద్దులు అనేవి చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ఈ చిన్న వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చిట్టాపద్దులను చాలా సింపుల్గా సులువుగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అకౌంటింగ్లో చిట్టాపద్దులు చాలా ప్రాముఖ్యమైనవి.